ఒక్కోసారి అదిగో పులి అంటే తోక బారెడు అనే టైప్లో మన దేశంలోని కొన్ని ఒక రకమైన అంటే మేమే మేధావులం అని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది మేధావులు తమ వాదనను ఓహో ఆహా పులి అంటే తోక దానిది బారెడుంది అంటూ రోజు మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికి అక్కడ పులి ఉండదు, ఈ తోక ఉండదు. కానీ అసలైన విషయాల్లో మాత్రం వీరు స్పందించడానికి మాత్రం ముందుకు రారు, నోరు పెగలదు, పెదాలు కదలవు. ఎందుకు అంటే మనం ఈ సంఘటన గురించి గత వారం రోజులుగా దేశంలో కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతున్నప్పటికీ, ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఈ కథనాలు వస్తున్నప్పటికీ కూడా మన దేశంలోనే మేము ఈ మేధావులము అని చెప్పుకుంటూ తిరిగే నోటి నుంచి మాత్రము ఒక్క మాట రావడం లేదు. అయితే ఈ విషయం ఏమిటి అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. హిండెన్బర్గ్ పేరుతో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నివేదిక వాడెవడో ఎక్కడో కూర్చుండి హిండెన్బర్గ్ నివేదిక అంటూ భారతదేశంలో అత్యంత పేదరికం తాండవిస్తోంది. ఇప్పటికీ కూడా అక్కడ పేదలు దాదాపు 142 కోట్ల జనాభాలో 100 కోట్ల జనాభా 80 కోట్లకు పైగా 100 కోట్ల వరకు కూడా జనాభా పేదరికంలోనే మగ్గుతున్నారు అంటూ నివేదికలు ఇస్తాయి. మనకంటే పై స్థాయిలో ఇటు పాకిస్తాన్ను, శ్రీలంకను, బంగ్లాదేశ్ను, మయన్మార్ను, ఆఖరకు నేపాల్ను కూడా అంటే ఈ చుట్టుపక్కల దేశాల కంటే దిగువ స్థాయిలో అత్యంత పేదరికం, ఈ చుట్టుపక్కల దేశాల కంటే దిగువ స్థాయి పేదరికంలో భారతదేశం ఉంది అనేటట్లుగా నివేదికలు ఇస్తూ ఉంటుంది. అదే హిండెన్బర్గ్. ఇక హిండెన్బర్గ్ నివేదిక రావడంతో ఇప్పుడు నేను అన్న మేధావులందరూ కూడా గొంతులు దించుకుంటారు, పేపర్లో వార్తలు రాస్తారు, మీటింగ్లు పెడతారు. భారతదేశంలో ఇంత దరిద్రం తాండవిస్తోంది, ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నాయకులు ఏం చేస్తున్నారని చెప్తూ మాట్లాడుతూనే ఉంటారు. అయితే తాజాగా ఒక ప్రిడ్జ్ పత్రికలో ఒక వార్తా కథనం వచ్చింది. ఏంటిది అంటే మన రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నాడని, తనకి భార్య ఉందని, అదేవిధంగా 2 పిల్లలు కూడా ఉన్నారు అంటూ వార్తా కథనాన్ని ప్రచురించింది ఆ ఒక పత్రిక. చూడండి, ఈ హిండెన్బర్గ్ నివేదికల ఆధారంగా అసలు వాస్తవాలు ఇక్కడ ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. చుట్టుపక్కల ఉన్న ఈ బంగ్లాదేశ్, పాకిస్తాను, నేపాల్, శ్రీలంక ఎంత ఆర్థికంగా దిగజారిపోయాయో, వారికి మన దేశం నుండి తిండి పంపిస్తే తప్ప, గోధుమలు టమాటాలు పంపిస్తే తప్ప అక్కడ బ్రతకలేని పరిస్థితి దాపురించింది. కానీ అటువంటి స్థితిలో ఉన్న దేశాలనేమో మనకంటే ఆర్థికంగా మెరుగైన దేశాలుగా చూపెట్టడం జరిగిందని చూపెట్టడంతో ఈ వీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నాడు, మరి మన దేశంలో పెళ్లి చేసుకుంటే ఎవరు వద్దనరు. ఎందుకంటే అది ప్రకృతి సహజము, అందరూ చేయాల్సిన పని. ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కంటారు. దానికి సంబంధించిన ఈ యొక్క చక్రాన్ని, జీవన చక్రాన్ని ప్రతి ఒక్క తింపడానికి ఆ దేవుడు మనకిచ్చిన పుట్టించిన అవకాశము సద్వినియోగం చేసుకొని ప్రతి మానవుడు కూడా తన జీవితాన్ని కొనసాగిస్తాడు. ఇక్కడ రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నాడు వార్త ఎలా అవుతుంది అని అంటే, రాహుల్ గాంధీకి ఇప్పుడు 54 సంవత్సరాలు. కానీ మన దేశంలో మనం మాట్లాడుకునే విషయాలు కానీ, తను చెప్పుకునే విషయాలు కానీ ఏంటిది, నాకు ఇంకా పెళ్ళి కాలేదు, నేను ఇంకా నవయువకుణ్ణి, నాకు సంసారం లేదు అని చెప్పి చెప్పుకుంటాడు. మరి కనీసం నాకు పెళ్ళయింది, నాకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారని ఎక్కడన్నా ఏ ఒక్క వార్త కానీ, ఫ్యామిలీ ఫోటో కానీ, ఇదండి నా ఫ్యామిలీ అని చెప్పుకున్న దాఖలాలు మనకున్నాయా? కానీ వీరు మాత్రం ఆయనను వెనకేసుకొస్తారు. మోడీ గారు మాత్రము పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకొని ఫ్యామిలీ బాధలు ఏం తెలుసు, ఆయన ప్రధానమంత్రి ఎలా అవుతారు అని చెప్పి మాట్లాడతారు. కానీ ఇదే రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదని ప్రచారం చేసుకుంటే ఆయనను మాత్రము మోస్తారు. ఇక్కడ
మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఇక్కడ రాహుల్ గాంధీ తన పెళ్లి విషయాన్ని ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకంటే అతనేం సామాన్యమైన వ్యక్తి కాదు, అతనేమి అల్లాటప్ప వ్యక్తి కాదు, ఏదో సాదాసీదా ఉద్యోగం చేసుకునే సగటు జీవి కాదు. ఈ దేశాన్నే కాదు ప్రపంచాన్ని సైతము ప్రభావితం చేయగలిగిన ఒక దాదాపు 75 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి దాదాపు 50 సంవత్సరాలు ఒక విశాల భారతాన్ని ఏలిన కుటుంబంగా ఆయనకు చరిత్ర ఉంది. ఆయన చరిత్ర ఏమి చిన్నది కాదు కదా. పైగా నేను ప్రధానమంత్రి భారతదేశం ఇంత పెద్దటి భారతదేశానికి నేను ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ పడుతున్న వ్యక్తిని అని చెప్పుకుంటూ రాజకీయం చేస్తున్న ఒక ప్రధానమైన ప్రతిపక్ష వ్యక్తి. అంటే ఆయన నిబద్ధత కూడా ఎలా ఉండాలి? ఆయన జీవితం కూడా వడ్డించిన విస్తరిలాగా ఉండాలి ప్రజలకు. ఈ వడ్డించిన విస్తరి పక్కకు పెట్టండి. ఒక పత్రిక ఫ్లెడ్జ్ పత్రికలో తనకు పెళ్ళయింది అని చెప్పి పిల్లలున్నారు పిల్లల ఫోటోలు ప్రచురించినప్పుడు కనీసం నిజంగా తనకు పెళ్ళైతే అవునండి నాకు పెళ్ళయింది, నేను సీక్రెట్గా ఉన్నాను, లేకపోతే అక్కడ ఉంది రిలేషన్షిప్లో ఉన్నాను, పిల్లలు అయ్యారు ఉన్నారు, దాంట్లో తప్పేముంది, కాకపోతే నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తానని చెప్పి చెప్పుకోవచ్చు. కానీ కనీసం ఒక ఖండన కూడా లేదు. కనీసం ఆ వార్త తప్పు అని కూడా ఒక ఖండన కూడా లేదు. ఇంకా చూడండి మీరు, మన తెలంగాణకు చెందిన ఒక ఎంపీ రఘునందన్ రావు, మీరు ఇప్పుడు వీడియో చూడండి. ఇది రఘునందన్ రావు మెదక్ సాక్షి అది చూపించి వస్తుంది. నిన్న హైదరాబాద్లో ఈ తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు ప్రతిసారి దాదాపు ఈ పత్రికలో ఈ కథనం వచ్చినప్పటి నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆఖరకు ఆయన నివాసానికి వెళ్ళి సైతము దరఖాస్తు చేశారు. ఏమని? మీరు పెళ్లి చేసుకున్నారని చెప్పేసి ఆయా పత్రికలో సదరు పత్రికలో కథనం వచ్చింది, మరి దీని మీద మీ స్పందన ఏమిటి అని చెప్పి మరి ఇంటికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి మరి రావడం జరిగింది. మీరు ఇందాక వీడియోలో చూశారు. కనీసం స్పందన కూడా లేదు. నాకు పెళ్ళైతే పెళ్ళయిందని చెప్పండి, లేదా పెళ్ళి కాకపోతే అది తప్పుడు వార్తానైనా ప్రకటన ఇవ్వాలి కదా. ఎందుకంటే దాదాపు 140 కోట్ల మందిలో మీరు ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఈ దేశంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అనేక తప్పులను ఎత్తి చూపగలిగే పొజిషన్లో మీరున్నారు. అటువంటప్పుడు ఒక తప్పును, అది తప్పుడు వార్తా కథనం కావచ్చు లేదా నిజమే కావచ్చు, నిజమైతే నిజమని చెప్పడానికి తప్పేముంది? తప్పైతే తప్పుడు వార్తా కథనం ప్రచురించారని చెప్పడానికి తప్పేముంది? ఎడు చూసినా తప్పులేదు. కానీ చేస్తున్నది ఏమిటి? అసలు ఆ కథనం మీద కూడా స్పందన లేదు. పోనీ ఆ కథనం మీద స్పందన తను కూడా హిండెన్బర్గ్ రిపోర్ట్ రాగానే హిండెన్బర్గ్ రిపోర్ట్లో ఉంది, దేశం నాశనం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతారు. వాస్తవంగా హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే మన దేశంలో దాదాపు 30 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టారు. అప్పుడు బియ్యం ధర ఎంత? దాదాపు 3.5-4 రూపాయలు ఆ మధ్యలో మాత్రమే ఉండేది. ఆ టైంలో ఆ సమయంలో అంటే 3.5, 4.5, 5 రూపాయల కిలో బియ్యం ఉన్న ధర సమయంలో 2 రూపాయల కిలో బియ్యం పథకం పెట్టి అన్నపూర్ణ పథకం మొత్తం పేద ప్రజలకు అన్నం తినిపించారని చెప్పేసి ప్రచారం చేసుకున్నారు. అయితే తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పథకాన్ని కొనసాగించింది. ఆ పథకం సమయంలో దాదాపు 8 నుంచి 10 రూపాయల మధ్యలో బియ్యం ధర ఉంది. కానీ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ధర ఎంత? 3.5 రూపాయలకు, అంటే రూపాయన్నర పెంచి 3.5 చొప్పున పేదలకు రేషన్ బియ్యాన్ని అందించింది.
ఎప్పుడది దాదాపు 8-9 రూపాయల మధ్యలో. కానీ ఇప్పుడు ఎంత ఉంది? 2024లో బియ్యం ధర ఎంత ఉంది? దాదాపు 60 రూపాయలకు పైగా ఒక కిలో బియ్యం ధర ఉంది. ఇప్పుడు తీసుకున్న ధర ఎంత? ఒక పేద ప్రజల దగ్గర, పేదలు కాదు, లేదంటే ఒక వైట్ రేషన్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తి అయితే, ఏ వ్యక్తి అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారా రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యాన్ని అందుకుంటున్నాడో ఆ వ్యక్తి చెల్లిస్తున్న ధర ఎంత? 0. అంటే పూర్తి ఉచితంగా. అప్పుడు కనీసం ఒక 2.5 రూపాయల నుంచి 2 రూపాయల ఖర్చును సబ్సిడీని భరిస్తేనే ఆహా ఓహో ఈ పేద ప్రజలకు అన్నదాన గ్రహీత అంటూ ఈ యొక్క సమూహాలు ప్రచారం చేసి విపరీత ప్రచారాన్ని ఇచ్చాయి. మరి ఇప్పుడు 60 రూపాయల కిలో బియ్యం ఉన్నది. ఈ 60 రూపాయల కిలో బియ్యం ధరలు కూడా పూర్తి సబ్సిడీ భరిస్తూ, అంటే దాదాపు 80 కోట్ల రేషన్ షాపులు, 80 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఇప్పటికి ఇంకా మరో 5 ఏళ్ల వరకు కూడా మేము ఉచితంగానే ఇస్తాం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి మరి ఉచితంగా రేషన్ బియ్యాన్ని అందిస్తోంది, రేషన్ ద్వారా బియ్యాన్ని అందిస్తోంది. అంటే ఎంత ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అంటారు దీంట్లో? అంటే ఈ ఖర్చును భరించడము అంటే ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు అని కాదు, ఈ రకంగా కూడా బియ్యం రూపంలో ప్రజలకు సహాయం చేస్తే తను ఇంకేదన్నా ఒక రూపాయి 2 రూపాయలు సంపాదించుకొని తను కొంత ఆర్థిక సానుకూలతను వెసులుబాటు కల్పించుకోవడానికి మాత్రమే ప్రభుత్వాలు కొన్ని సంక్షేమ పథకాలు ఇలా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే కేంద్రం బియ్యం రూపంలో పెడితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉచిత బస్సు ప్రయాణంలో పెట్టొచ్చు. అంటే ఇది ఏ రకంగా చూసినా ప్రజలకు కొంతవరకు మేలు జరిగే ఉద్దేశాలే. కానీ మేలు జరిగే ఉద్దేశాల్లో అసలు వాస్తవాలు ఏమిటి, ప్రభుత్వాలు చేస్తున్న నిర్వాహకం ఏంటి చూడకుండా అరే ఆ బియ్యం ఇచ్చినంత మాత్రాన, అంటే ఈ హిండెన్బర్గ్ రిపోర్ట్ ఏం తీసుకుంటుంది అంటే మీ భారతదేశంలో ఎంతమంది ప్రజలకు ఉచిత రేషన్ అందుకుంటున్నారు అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తన నివేదికల ద్వారా మా దేశంలో 150 కోట్ల జనాభా ఉంది, ఇందులో 80 కోట్ల ప్రజలు ఉచిత రేషన్ బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి ఒక నివేదిక ఇస్తుంది. అంటే దాని అర్థము 80 కోట్ల మంది పేదలుగానే ఉన్నారన్నట్ట. ఇక్కడ పాకిస్తాన్కు సంగతి చూస్తున్నాం. ఇదే విషయంలో పాకిస్తాన్కి అడిగినట్లయితే మా దేశంలో 35 కోట్ల మంది జనాభా ఉన్నారు, మీ దేశంలో ఎంతమందికి బియ్యాన్ని ఉచితంగా రేషన్ అందిస్తున్నారు అంటే వాళ్ళు 0 చెప్తారు. ఎందుకంటే అక్కడ నిధులు లేవు ఇవ్వడానికి, రూపాయి లేదు, గోధుమలు కూడా బంద్ చేశారు గత 2 సంవత్సరాలుగా. అంటే దాని అర్థము అక్కడ ఉచిత రేషన్ లేదు కాబట్టి వాళ్ళందరూ కోటేశ్వర్లు అయిపోయారు అనేది హిండెన్బర్గ్ రిపోర్ట్లో కనబడుతున్న అంశం. అంటే వాస్తవికతను దూరంగా ప్రభుత్వాలు ఇచ్చే నివేదిక మీరు ఎంతమందికి రేషన్ ఉచితంగా సబ్సిడీలు భరిస్తున్నారు, ఉచితంగా రేషన్ ఇస్తున్నారు అన్న నివేదికల ఆధారంగా మాత్రమే ఇచ్చిన హిండెన్బర్గ్ రిపోర్ట్లో వాస్తవికతను దూరం పెట్టి ఏదైతే ఆ రేషన్ ఆధారం చేసుకొని రేషన్ తీసుకునే వాళ్ళంతా పేదలే, దారిద్ర్యరేఖను దిగ ఉన్నారు, వాళ్ళకి తిండికి లేక ఉన్నారు అని చెప్పేసి ప్రచారం ఒక రిపోర్ట్ ఇవ్వడం, దాన్ని వీరు మొత్తానికి నాశనం చేస్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టడం సరిపోతుంది వీళ్ళకు. మరి ఈ యొక్క అంశాన్ని అంటే ఇది ఒక వ్యక్తి విలువకు సంబంధించిన, ఉన్నత క్రమశిక్షణకు సంబంధించిన ఒక ప్రధానమైన వ్యక్తి యొక్క వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క సమాచారాన్ని పట్ల మాట్లాడకపోవడము ఎంతవరకు న్యాయం? అంటే వీరి ద్వంద్వ నీతి మనకు ఇక్కడే అర్థమవుతుంది. రఘునందన్ రావు గారు ఎంపీ రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళి మరి ఈ యొక్క పత్రికను చూపించి మరి దీని పట్ల మీ స్పందన ఏమిటి, ఖండించండి, కనీసము మీకు ఒకవేళ పెళ్ళి కాకపోతే ఈ వార్తా కథనాన్ని తప్పుడు వార్తగా ఖండించండి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. కానీ గప్చుప్. అంటే ఇప్పుడు పెళ్ళి అయిందనుకోవాలా, పెళ్ళి కాలేదనుకోవాలా, లేకపోతే ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు అనుకోవాలా? మనం తేల్చాల్సింది మీరే.